హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూమి అగ్రిటెక్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో వనస్ లీల్స్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ ఫామ్ హౌస్ కూడా మనం గత 4 సంవత్సరాల నుంచి మనమే హ్యాండిల్ చేస్తూ ఉన్నాం. స్టార్టింగ్ టు ఎండింగ్ నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, ప్రతిదీ మనమే అబ్జర్వేషన్ చేసుకుంటూ మనమే హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు లోపల ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంది, ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వీడియోలో మీకు చూపిస్తాను, రండి. లెట్స్ సీ. ప్రజెంట్ మనం ఫామ్ హౌస్ ముందు ఎంట్రన్స్లో ఉన్నాం. ఇదే గేటు ఫామ్ హౌస్కి. హాయ్ కార్తిక్ బ్రో. హలో మహేష్. మనకి ఫామ్ హౌస్ గురించి అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కార్తిక్ బ్రో. చూద్దాం రండి. కార్తిక్, ఇవాళ ఇక్కడ మీరు ఏమేమి పనులు చేపిస్తున్నారు, ఎక్కడ వరకు వచ్చాయి? ఇవాళ మనము ట్రైనింగ్ అనేది ప్రూనింగ్ అనేది చేపిస్తున్నాము. అన్ని చెట్లకు మనం ట్రైనింగ్ ప్రూనింగ్ అనేది చేపిస్తున్నాము. మన వర్కర్స్ ఇవో చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. ఓకే, వెళ్ళి చూద్దాం మనం ఇలా చేస్తున్నారు. ఓకే. చూస్తున్నావు కదా మహేష్, మన వర్కర్స్ ఎంత నీట్గా అనేది ప్రూనింగ్ చేస్తున్నారు. అవును కార్తిక్, చూస్తున్నా. అంటే ఇట్లా చేయడం వల్ల యూజ్ ఏంటి కార్తిక్? మనం ఇట్లా ప్రూనింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మనము కొమ్మలు ఏదైతే మనం కట్ చేస్తామో దాని నుంచి మనకి కొత్త కొత్త కొమ్మలు అనేటివి గ్రో అవుతాయి. దానివల్ల మనకి గుబురు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇట్లా కట్ చేయడం వల్ల కొమ్మలు అనేవి మళ్ళీ కొత్తగా అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తాయి. దానివల్ల మనకు గుబురు అనేది పెరుగుతుంది. దానివల్ల పూత అనేది కూడా ఎక్కువ వస్తుంది. మనకి పూత అనేది కూడా ఎక్కువ ఉంటుంది మనకి. అంటే అన్ని చెట్లకి ఇలానే చేస్తారా కార్తిక్? అన్ని చెట్లకి ఇలానే చేస్తారు. ప్రతిదీ ఇక్కడ ఉన్న మనకు చాలా రకాలుగా చెట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ మ్యాంగో ఉంది, ఇంకా సపోటా ఉంది, కోకోనట్, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అన్నిటికీ చేస్తున్నాం ఇలాగే. అంటే ఇక ఫామ్ హౌస్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇట్లా చేస్తారు ఇక. ఇట్లా చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే 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 కార్తిక్. సరే కార్తిక్, ఇక్కడ వరకు అయితే ట్రైనింగ్ ప్రూనింగ్ వర్క్స్ అయితే అయ్యాయి కదా. తర్వాత ఏం వర్క్ చూపిస్తారు? తర్వాత మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది మనము ప్రతి ప్లాంట్కి అప్లై చేస్తున్నాం. మన వర్కర్స్ చేస్తున్నారు. ఓకే. ఇంకా ఇక్కడ కొద్ది ప్లాంట్స్కి అయితే అప్లై చేసేసారు. ఇంకా కొద్ది ప్లాంట్స్ అక్కడ చేస్తున్నారు వర్కర్స్. మన వర్కర్స్ ఎలా చేస్తారో, దాని ఏందో ప్రాసెస్ ఏందో మనం వెళ్ళి చూద్దాం. ఓకే ఓకే. కార్తిక్, మీరు చెప్పింది ఇదేనా? ఇదే అండి. దీన్ని మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం. దీన్ని మనం అప్లై చేస్తాము స్టెమ్స్కి. ప్రతి ఒక్క స్టెమ్స్కి మనం అప్లై చేస్తాం ఇది. ఓకే. దీనివల్ల యూజ్ ఏంటి మరి? దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనకు ఎలాంటి చెద్దలు కానీ పురుగులు కానీ పట్టకుండా, అలాగే మనం ఏంటంటే మనము సాయిల్ నుంచి వచ్చే ఏదైనా డిసీజ్ కానీ పురుగు కానీ మనకు చెట్టుకు తగలకుండా మనము దీని అనేది మనం అప్లై చేసుకుంటాము. అంటే కింద మొదల నుంచి ఇక్కడ వరకు, అంటే ఎక్కడ వరకు అప్లై చేస్తారు? 2 feet వరకు మనం దీన్ని అప్లై చేస్తాం. ప్రతి స్టెమ్కి మనం 2 feet వరకు అప్లై చేస్తాము. అంతకంటే ఎక్కువ ఏం అప్లై చేయకూడదు. కరెక్ట్ దీనికి ఏంటంటే మనం ఈక్వల్గా అప్లై చేయాలి ప్రతి దానికి. ఈక్వల్ అయితే చూడండి అన్ని. ఈ థ్రెడ్ ఎందుకు కడుతున్నారు కార్తిక్? ఈ థ్రెడ్ ఎందుకు కడుతున్నాం అంటే, మనం అన్ని ట్రీస్కి ఒకటే లెంత్లో మనం అప్లై చేయాలి కాబట్టి మనం ఈ థ్రెడ్ కడుతుంది. దీని ద్వారా మనం మెజరింగ్ అనేది సేమ్ ఈక్వల్గా వస్తుంది ప్రతి చెట్టుకి మనకి. అందుకని మనం ఈ థ్రెడ్ అనేది. అంతా బాగుంది కార్తిక్. ఫర్ సపోజ్ రెయిన్స్ పడ్డాయి అనుకోండి, లేదా మీరు వాటర్ పెడతారు, దానివల్ల రిమూవ్ ఏం కాదా? ఏం కాదు. ఇందులో మనము గమ్లేక్ సబ్స్టెన్స్ అనేది మనం యాడ్ చేస్తాం కాబట్టి అదేం పోదు, ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏం పోదు, వాటర్ వేసిన ఏం పోదు. చూసారు కదా గాయస్, ఇక్కడ జరుగుతున్న ప్రతి వర్కర్స్ ఎంత అందంగా చేశారు. ఇలాంటి డెవలప్మెంట్ మీ ఫామ్ హౌస్లో కావాలనుకుంటే భూమి అగ్రిటెక్ని కాంటాక్ట్ అవ్వండి. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.